హాయ్ అండి. నూనె వేసాము. నూనె వేసాక టమాటాలు ఉల్లిపాయలు వేసాము, కరివేపాకు వేసాము. బాగా కలపాలండి. ఆహా, ఓహో, ఏమి రుచి! తిన్నా మైమరిచే నెత్తాళ్ళ కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్టు వేసాక కలపాల. ఆహా, ఏమి రుచి! తిన్నా మైమరచి, రోజు తిన్నా మరి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. పచ్చివాసన పోయేదాకా వేపాలండి. ఎర్రగా వేపాల, కలపాల. బాగా ఉల్లిపాయలు ఎర్రగా రావాలా, మాడకుండా కలపాలండి. ప్లీజ్ అండి. ఆహా, నా పాట వినండి, నా గొంతు వినండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఆహా, ఏమి రుచి! తిన్నా రోజు. టమాటాలు వేసామండి. ఇప్పుడు ఆ టమాటాలు బాగా కలపాలండి. ఆ టమాటాలు బాగా కలిపి, టమాటాలు నెత్తాళ్ళు కర్రీ అండి. ఇది చాలా బాగుంటాయి. ఇక్కడి కాదండి, ఇవి ఆంధ్ర సైడ్. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. ఆహా, ఏమి రుచి! రోజు తిన్నా మరి. తాజా కూరలలో ఉప్పు వేసామండి, కల్లుప్పు వేసాము. చాలా బాగుంటుంది. కల్లుప్పు వేసామండి. ఇది సెట్ చేసుకుంటా చేయాలి కదా వీడియో, మీరందరూ చూస్తారని పసుపు వేసామండి. ఇప్పుడు పసుపు వేసి బాగా కలపాలండి. నిజానికి కర్రీలు ఎంత బాగుంటాయి కదా, వండుకునే వండుకుంటే. ఇప్పుడు మూత పెట్టాలా. మూత పెట్టిన తర్వాత తీసాక అది ఎల్లిపాయలు చూసారా ఎన్ని వేసాము. ఎల్లిపాయ వేసుకొని తింటే కొలెస్ట్రాల్ రాదు మనకి. కొలెస్ట్రాల్ రాకుండా ఉండటానికి ఎల్లిపాయలు రోజు పొయ్యిల మీద కాల్చుకొని ఒక వారం రోజులు తింటే మన ఆరోగ్యంగా ఉంటామండి. టాబ్లెట్సే అవసరం లేదు. ఆహా, ఏమి రుచి! రోజు తిన్నా మ్యారీ. తాజా కూరలలో రోజు ఎవరంటే నెత్తాళ్ళే. ఆహా, నెత్తాళ్ళు చూసారండి. నెత్తాళ్ళు వేసుకొని ఈరోజు కర్రీ అండి. చూడు, నెత్తాళ్ళు ఆంధ్రాలో నుంచి తెచ్చామండి. ఆ నెత్తాళ్ళు తెల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, నల్లగా ఉంటాయండి. ఇవి బాగోవు. ఇవి తెల్లగా ఉన్నాయి చూసారా నెత్తాలు. శుభ్రంగా కడగాలండి. వేడి నీళ్ళు పెట్టి కడుక్కోవాలి. అందులో ఇసుక ఏమన్నా ఉన్నా పోతుందండి. నీట్గా కడుక్కోవాలి, తెల్లగా కడుక్కోవాలండి. చూసారా ఎంత బాగుంది. నిజానికి నెత్తాల కర్రీ తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. కలపండి. రోజు తిన్నా మైమరిచే కూరలండి మా ఇంటిలో వండుకునేవి. ఉన్నోళ్ళ కూరలు లేనోళ్ళ కూరలు అని కాకుండా కర్రీ ఎలా చేయాలని తెలుసుకోవాలండి. కారం చూడు వేసామండి, ధనియాల పొడి వేసామండి. మళ్ళీ కలపాలి. ఇది కలిపాక ఇంట్లో చేసుకున్న గరం మసాలా, మెంతుల పొడి వేసామండి. మెంతుల పొడి వేస్తేనే కర్రీకి టేస్ట్ వస్తుందండి. రోజు వంటల్లో మనం మెంతులు, జీలకర్ర తీసుకోవాలండి, ఆరోగ్యానికి మంచిది. నేనైతే అలా చేస్తాను. నాకైతే ఎల్లిపాయలు చూసారా, టమాటా కర్రీ ఉన్నప్పుడు అలా ఎల్లిపాయలు వేసుకుంటామండి. చిన్నప్పుడు మా అమ్మ అలా ఎల్లిపాయలు బాగా వేస్తే మేము ఆ ఎల్లిపాయలే తినేవాళ్ళం. చాలా బాగుంటాయండి. ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడే చూసారా ఎంత బాగుందో కర్రీ. సూపర్గా ఉందండి. ఉప్పు చూశాను, చాలా బాగుంది. కొత్తిమీర చల్లుకోవాలా. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టాలి. అప్పుడు చాలా వెరైటీ పెట్టి చూసారా కర్రీ. చూస్తుంటే ఎలా ఉంది, తినాలనిపిస్తుంది కదా. నెత్తాల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం? మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్స్ పెట్టండి. నా వీడియోలు సక్సెస్ అవ్వాలని ఏదోదో ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నం వ్యర్థం కాకూడదండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ ఇష్టమైన వాళ్ళు చిన్న లైక్ అయిపోయింది. చూసారా ఎట్లా ఉందో డిజైన్ కూడా.